హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ ఓమ్. ముందు వీడియోలో అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదండి, ఆంధ్ర స్టైల్లో. అరిసెల కోసం పట్టించిన పిండి మిగిలితే ఆ పిండితో పాకుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పాకుండలు అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? నాకైతే చాలా ఇష్టం. తింటున్నప్పుడు కరకరలాడుతూ అక్కడక్కడ కొబ్బరి ముక్కలు తగులుతూ భలే ఉంటాయి కదా. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 రోజుల పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఈ పిండి నేను అరిసెల కోసమని ప్రిపేర్ చేసుకున్నాను. ఏ పూటకు ఆ పూట నీళ్లు మారుస్తూ ఉండాలి. 24 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత తిరిగి నీళ్ళని వంపేసుకుని డ్రై చేసుకొని తడి పొడిగా ఆరబెట్టుకోవాలి క్లాత్ పైన. తర్వాత మిక్సీ జార్లో అయినా సరే లేదా మిల్లి పట్టించుకోవచ్చు పిండిని. మిక్సీ జార్లో తగినన్ని బియ్యం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకొని ఈ పిండిని జల్లించుకోవాలి. ఈ పిండి అరిసెల కోసం చేసింది. అరిసెలు చేసిన తర్వాత మిగిలిన పిండితో పాకుండలు చేస్తున్నాను. ఈ కప్పుతో 2 కప్పుల వరకు అయితే పిండి మిగిలింది. అలానే ఇందులోకి ఒక అరకప్పు పచ్చి కొబ్బరి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ కప్పుతో ఏ కప్పుతో అయితే పిండి కొలత తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని తీసుకొని అందులో 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. పక్క స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మరో పక్క బెల్లం కరుగుతున్నప్పుడు ఇలా పూర్తిగా గడ్డలు లేకుండా బెల్లం కరిగిన తర్వాత మరో గిన్నెలోకి వడగట్టేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొబ్బరి ముక్కలు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోండి. ఇలా పాకం పైన బుడగల కింద వచ్చి ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఇందులో కొంచెం 2-3 డ్రాప్లు పాకాన్ని అందుట్లో వేసుకొని పాకం వచ్చిందా లేదని చూసుకోవాలి. బంకగా సాగుతుంది అంటే లేత పాకం, మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇది ఉండ కింద అయ్యి మనం గిన్నెలో వేయగానే సౌండ్ వస్తుంది, వినిపిస్తుంది కదా మనకి, అంటే ముదురు పాకం. ఇలా ముదురు పాకం రానివ్వాలి. గట్టి పాకం రాగానే వెంటనే 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకొని రెడీగా జల్లించుకొని పక్కన పెట్టుకున్న బియ్యం పిండి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నె పక్కకు దించేసుకొని పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. మీకు వీలైతే ఒకరు వేసే వాళ్ళు ఉంటే ఒకరు కలుపుతూ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. చివరిగా మీకు ఇష్టమైతే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ పిండి మనం బియ్యాన్ని తడిపాం కాబట్టి నిల్వ అనేది ఉండదు కాబట్టి వెంటనే మనం వాడేసుకోవాలి. 1 లేదా 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, అయినా సరే త్వరగా వాడేసుకోవాలి, లేదంటే పాడైపోతుంది. పిండి మొత్తాన్ని వేసుకొని కలుపుకున్న తర్వాత లాస్ట్న ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. చలివిడి చూడండి ఈ విధంగా ఈ థిక్నెస్లో ఉంటుందన్నమాట. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మన చేతికి లైట్గా నూనె అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవడమే. మరో పక్క స్టవ్ పైన డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె వేడి చేసుకోవాలి. కడాయిలో నూనె బాగా వేడైన తర్వాత అందులో ప్రిపేర్ చేసుకున్న పాకుండలను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాస్త కలర్ మారి ఈ రంగులోకి ఫ్రై అయిపోయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. వీటిని నూనెలోంచి తీసిన వెంటనే కాస్త మెత్తగా ఉంటాయి. పూర్తిగా వేడి చల్లారిన తర్వాత గట్టి పడతాయి అన్నమాట. ఈవెన్గా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంట హైలో ఉంటే కనుక పైన త్వరగా కలర్ మారిపోయి లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. అందుకని కాస్త మంటని తగ్గించి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ రంగులోకి బ్రౌన్ కలర్ రాగానే వెంటనే నూనెలోంచి పక్కకు తీసేసుకోవాలి. ఈ విధంగా పిండి అంతటిని కూడా ఉండల కింద చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవడమే. పాకుండలు రెడీ. నేను బియ్యం పిండి మిగిలిందని చేశాను కదా, మీరు కావాలంటే బియ్యాన్ని నానబెట్టుకొని పొడి చేసుకుని చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పాకుండలు చాలా ఈజీగా చేసేయచ్చు కదా. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీ ఓమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.